Dr. APJ Abdul Kalam, full name Awul Fakir Jainulabdeen Abdul Kalam, భారతీయ ఏరోస్పేస్ సైంటిస్టు మరియు భారత రాష్ట్రపతిగా 11వ ఉపరాష్ట్ర అధికారిగా సేవ చేశారు 2002 నుండి 2007 వరకు. తన కొన్ని కాలంలో అవినీతి మానవతా ప్రయోజనాలు మరియు ప్రయోగశాల వికసనలకు తన పనిని ప్రచురించడం కారణంగా అతనిని భారత మిసైల్ మ్యాన్ అని పిలుస్తారు. అక్టోబర్ 15, 1931లో తమిళనాడు, రామేశ్వరంలో జన్మించారు. కలాం భారతీయ నాగరిక అంతరిక్ష కార్యక్రమం మరియు సెనా మిసైల్ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారు. మొదటి జీవితం మరియు చదువు. అబ్దుల్ కలాం తమిళ్ ముస్లిం కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి స్థానిక మస్జిద్ యందు చెక్కెదల అధికారి మరియు అమ్మ ఒక గృహిణి. అవినీతి పరిస్థితుల నుండి వచ్చి కలాం ఒక తీవ్ర విద్యార్థిని మరియు గణితం, భౌతిక శాస్త్రాలలో ఆకర్షణ పెంచాడు. అతను 1954లో సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి నుండి డిగ్రీని పూర్తి చేశాడు. తరువాత 1960లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందాడు. కార్యాలయం ఉన్నాయి. 1. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో. కలాం 1969లో ఐఎస్రోలో చేరాడు. అలాగే భారతదేశంలో ఆది ఉపగ్రహ ప్రయోగకు SLV-3 ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నాడు. ఇది 1980లో రోహిణి ఉపగ్రహాన్ని నేరుగా భూమి సమీప కేంద్రంలో డిప్లాయ్ చేసింది. భారతను అంతరిక్ష సమూహములో ఒక సదస్యత్వంలో చేపట్టింది. 2. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO. ఎఫ్గార్డ్స్లకు కారణంగా 1980లలో కలాం అగాన్, పృథ్వీ వంటి మిసైళ్లను ZDP, IGNDP అధ్యక్షతలలో కార్యాచరించారు. 3. పోఖ్రన్ పారిశ్రామిక పరీక్షలు. కలాం 1998లలో పోఖ్రన్ పారిశ్రామిక పరీక్షలులో కీలక పాత్ర ప్లే చేశారు. భారతను ఒక పారిశ్రామిక శక్తిగా స్థాపించింది. రాష్ట్రపతిత్వం 2002 నుంచి 2007 వరకు. కలాం రాష్ట్రపతిగా 2002లో భారతదేశంలో ఎన్నికలతో ఉన్నాడు. అతని రాష్ట్రపతిత్వం ప్రారంభం నుండి ఆయన జనాధిపతిగారు అని అన్నివారికి చిరకాల గురించి గౌరవం పొందింది. అతను ప్రభుత్వం మరియు ప్రజల మధ్యలో ఉన్న తేడాతరమును తీర్చుకున్నట్లు గమనించారు మరియు యువత భారతంలో పాల్గొనడం ప్రముఖంగా చెప్పారు. రాష్ట్రపతి అవధి తరువాత. తన రాష్ట్రపతి పదవి ముగిసిన తరువాత కలాం ప్రజలు మరియు విజ్ఞాన ప్రయోగాలలో నిరంతరం చాలా కార్యకలాపాలు చేస్తున్నారు. తన గ్రంథములు వింగ్స్ ఆఫ్ ఫైర్ యొక్క ఆత్మకథ మరియు ఇండియా 2020 మరియు మై డ్రీమ్ 2050 అనే గ్రంథాలు వ్యాసించారు. దేశాన్ని భవిష్యత్తులో అవగాహన చేసుకోవడానికి. స్మారకం మరియు పురస్కారాలు. భారతరత్నం 1997లో కలాంకు భారతరత్నం అందుబాటులో ఉన్నారు. విద్య మరియు ఇన్స్పిరేషన్. తన భాషణాలు మరియు రచనలను చదవండి. అతను అధికారం పెంపుతున్న యువతను అంతర్జాలంలో పలుకుతున్నారు. కలాం మృతి. డాక్టర్ కలాం అంతానికి 2015 జూలై 27న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిలాంగ్లో వ్యాఖ్యానమిచ్చటం వల్ల మృతి చేశారు. డాక్టర్ APJ అబ్దుల్ కలాం జీవితం మరియు పని అందించిన తన జీవితం మరియు పనిచేసిన ప్రయత్నాలు వ్యక్తీకరించటంలో మరియు ఇందులో అభిరుచులు ఉన్నాయి. భారతీయ చరిత్రలో అతని యొక్క యోగదానాలు మరియు ప్రభావం ఇందులో మరియు మీకు వివరించడం స్వీకరించుకుంటున్నారు. కలాం మరణము తరువాత అతని జీవితము మరియు ప్రయత్నాలు ఎందుకు కొన్ని మందికి ఆదర్శప్రములు మరియు ముద్రలు ఉంటాయి. అతను భారతీయ యువతను విజ్ఞానం, తంత్రజ్ఞానం మరియు తాంత్రిక విద్యాభ్యాసంపై ఆదర్శంగా ప్రేరేపించడంతో చాలా ప్రజలు ఆదర్శమైన చిన్నప్పటి నుండి దొరికే సాధారణ ప్రతిభ యువతను ఆదర్శించడంతో ప్రభావితులైనారు. అతను భారత యుద్ధం మరియు అంతరిక్ష పరిశ్రమల్లో ప్రయత్నించిన ప్రయత్నాలు ప్రస్తుతం అదుపు పొందుతున్నాయి. అలాగే తన జీవిత మరణము తరువాత అనేక ముఖ్యమైన ప్రతిష్టలు మరియు పురస్కారాలను పొందుకున్నాడు. కలాం తన అమృత ప్రయత్నాలు, సంఘర్షణలు మరియు ప్రేరణాత్మక ప్రవర్తనల ద్వారా మానవతను ప్రభావితం చేసినట్లు మనం గుర్తించింది. అతను విజ్ఞానానికి, అంతరిక్ష ప్రయాణాలకు ప్రోత్సహించడంతో ఒక మహాన్ వ్యక్తిగా మరియు దీన్ని అధ్యయనం చేసే యువతను ప్రేరించడంలో ఒక అపూర్వ వాణి పోస్ట్ చేశాడు.
ఇక అంతర్జాతీయ వ్యక్తిత్వం మరియు సాంస్కృతిక ప్రయత్నాలకు తన నమోదు చేసిన అతని ప్రభావం చాలా నిజంగా అద్భుతంగా ఉంది. అలాగే అతను అనేక ప్రకారంలో బాధ్యతలు మరియు ముఖ్యమైన పోరాటాలు చేసుకోవడం, మానవ సమస్యలను పరిష్కరించడంలో మానవతన పాల్గొనడానికి ఆదర్శమైన ఉదాహరణ అయింది. కలాం నిజంగా ఒక ప్రభావకర గురువు మరియు ప్రేరకుడుగా నిలిచారు. అతను విజ్ఞానానికి, వ్యక్తిగత వికాసంలో మానవతను మెరుగుపరచే మహానుభావును చూపించే ప్రయత్నాలు చేశారు. అవినీతిలో అతను మహానుభావుల పాదపద్మాలను అనుసరించి అవి నిజంగా నిర్మించడం మరియు నిజంగా మానవతనను ఉద్దీపించడంలో అతని ముఖ్య పరిష్కరణలు ఉన్నాయి. కలాం వ్యక్తిగత నిర్ధారణ మరియు విజ్ఞాన మీద కేంద్రితమైన ఆసక్తి మరియు దృఢమైన నిశ్చయంతో అతను మానవతను మెరుగుపరచడంలో సఫలమైనట్లు పెట్టారు. అలాగే తన ఉద్దీపన వాక్కులను ప్రపంచంలో సాధారణ ప్రజలకు ఇష్టమైన నీతులను అందించడంలో మహత్వం ప్రదర్శించారు. కలాం నిజముగా ఒక ఆదర్శ ప్రముఖుడు, మానవతన ప్రేరకుడు మరియు అనుగ్రహకరుడు. ఆయనకు గౌరవం పొందే వారిలో ఒకానికి ఆధారపడేవారు ఉన్నారు. కలాం అనే వ్యక్తిగతంగా అలాంటి ప్రముఖుడు ఆత్మబలంతో ప్రజల మనసులు మరియు హృదయాలను ఆదర్శ మార్గంలో దిగువ దిశలో దిగువగా లేదా ప్రేరణగా మార్చేందుకు ప్రేరణ అనుభవించినవారు. ఆత్మవిశ్వాసంతో మరియు ఉత్సాహంతో ప్రయత్నించి ఆత్మానందంగా మరియు పరిపూర్ణ జీవితాన్ని గడిపించడంలో అతని నైతికత మరియు ధైర్యం అనుభవించారు. ఆత్మనిర్భయత మరియు ప్రజలకు సేవా మనోభావంతో దీన్ని ప్రదర్శించినారు. అంతరిక్ష ప్రయాణంలో వెళ్లడానికి ప్రయత్నించిన తరువాత కలాం జీవనంలో భారతీయ ప్రజలకు సేవ చేయడం అందరికీ అమూల్యమైన పదవి ఉంది. కలాం వ్యక్తిగత సాధనల మూలకంగా మనం మరియు మన సమాజంలకు ప్రయోజనంగా ఉంది. మనం అనుభవించే జీవితం మరియు మన కాలం చేయబడిన పని నిర్వహించడం మానవతనికి సాధారణంగా ఉంది. ఆదర్శ మనుషులకు అభివందనలు మరియు గౌరవం అనుభవించాలి.